ఒకటి. ఇంకా రెండవది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు వస్తున్నాను, ఒకసారి విజువల్ చూపించి వస్తాం మీ దగ్గరికి. మొత్తం తులసిరెడ్డి గారు విజువల్ చూపించి ఫస్ట్ మీ దగ్గర రియాక్షన్ తీసుకుంటా. సీన్ నెంబర్ 2. ఈ సీన్ నెంబర్ 2లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఇద్దరు గట్టిగా హగ్ చేసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పుష్పగుచ్చం ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. పాత విభేదాలు, పాత కొట్లాటలు ఇవన్నీ చాలా రోజులైంది మర్చిపోయి పొత్తు తర్వాత ఇవన్నీ పక్కన పెట్టారు. కానీ క్లోజెస్ట్ హగ్ అనేది మనకి ఈరోజు ఈ డయాస్ మీద కనిపించింది. గట్టిగా హగ్ చేసుకొని చంద్రబాబు నాయుడు చెవులో ఏదో చెప్పారో అదే మనకి తెలియదు, కానీ ఊహించాలంటే ఏమన్నా ఊహించవచ్చు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ భవిష్యత్తులో చాలా అంశాలు కనిపిస్తున్నాయి. ఆ భవిష్యత్తుకి ఈ హగ్ అనేది సంకేతాలు అవుతుందా, కేవలం హగ్గు మాత్రమే ఉంటుందా? తులసిరెడ్డి గారు ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి. డెఫినెట్గా వచ్చేసి ఇది హగ్గు మాత్రమే. ఇది మామూలుగా అందరూ ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు ఈసారి చక్రం తిప్పుతాడు కేంద్రంలో వచ్చేసి బీజేపీకి సొంతంగా మెజార్టీ లేదు, 272 గాను 240 ఉన్నాయి, వీళ్ళ మీద ఆధారపడాలా, ఖచ్చితంగా చక్రం తిప్పుతాడని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గం గారు చూస్తే కాపురం చేసే లక్షణము ఖాళీ గోటికానే కనపడుతుంది అన్నట్లు ఇక్కడ కేంద్ర క్యాబినెట్లో మొత్తం 30 మంది క్యాబినెట్ మంత్రులు, మొత్తం సహాయ మంత్రులు తీస్తే క్యాబినెట్ ర్యాంక్ వచ్చేసి 30లో 25 మంది బీజేపీ వాళ్ళు, మిగతా 5 మంది మిత్రపక్షాలు. ఆ 5 మందిలో హెచ్ఐఎం, బీహార్ చెందినటువంటి హెచ్ఐఎంకు 1 ఎంపీ ఉంటే 1 క్యాబినెట్, జేడీఎస్కి 2 ఉంటే 1 క్యాబినెట్, ఎల్జేపీకి 5 మంది ఉంటే 1 క్యాబినెట్ పక్కన పెట్టండి, జేడీయూకు 12 మంది ఉంటే 1 క్యాబినెట్. ఈరోజు నా పాయింట్ ఏంటంటే క్యాబినెట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా కంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఏదైతే హెల్దీ అండ్ గుడ్ ప్రేమలు, కౌగిలింతలు, ప్రేమమయమైపోయింది మొత్తం అంతా చూస్తే. ఇది ఆంధ్రప్రదేశ్ మీద వరాలు అంత ప్రేమను కురిపించబోతుందా? నెక్స్ట్ కురిపించాలని కోరుకోవాలి మనం, కురిపిస్తుందా లేదా అనేది మీరు చెప్పాలా. నేను కురిపించదనే దానికి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 16 మంది ఎంపీలు ఉంటే నీకు 1 క్యాబినెట్ ఇచ్చారు, 1 ఎంపీ వాళ్ళకు 1 క్యాబినెట్ ఇచ్చారు. తర్వాత ఆ ఇచ్చిన క్యాబినెట్ వచ్చేసి సివిల్ ఏవియేషన్, అది సామాన్య పౌరులకు సంబంధించిన ఇష్యూ కాదు అది. కాబట్టి ఆ విధంగా క్యాబినెట్ కాన్నే వచ్చేసి అందుకే నోటితో చోకొట్టి గోటితో గిల్లడం అనేది కనపడతా ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నిజంగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్గా శుభాకాంక్షలు, శుభాశీస్సులు ఒక 2 నిమిషాలైనా సరే చెప్పి మీరు వచ్చేసి సక్రమంగా ఉత్సాహంతో పనిచేయండి, మేము ఉన్నామని చెప్పేసి ఒక్క మాట అనిండాల. కానీ అసలు ప్రసంగానికి ఆస్కారమే లేకుండా ఓన్లీ మంత్రుల ప్రమాణ స్వీకారం చెప్పేసి ముగించేశారు. అంటే ఏదన్నా మాట్లాడితే ముందరకాల ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ప్రికాషన్స్ వచ్చేసి ప్రసంగానికి ఆస్కారం లేకుండా మిగతా చంద్రబాబు అవసరం లేదు, మిగతా వాళ్ళు అవసరం లేదు, ప్రధానమంత్రిగా వచ్చేసి డెఫినెట్గా శుభాకాంక్షలు, శుభాశిస్సులు ఓన్లీ 1 మినిట్ అని చెప్పిండాలా. నేను ఉన్నాను వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఉంది మాట నిండాలా. కానీ ఆ ప్రసంగానికి భుజం తడుతూ చాలా చెప్పినట్టున్నారు. జీవీఎల్ గారు ఏం చెప్పుండే అవకాశం ఉంది? రజనీకాంత్ గారు, నేను చూసిన ఏ ప్రమాణ స్వీకారంలోనూ ప్రధానమంత్రి మోదీ గారు పాల్గొన్న ఏ ప్రమాణ ఎంత క్లోజ్నెస్ ఇప్పుడు వరకు కనిపించలేదు. నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఒక స్పీచెస్ ప్రధానమంత్రి గారు అక్కడ ఏదో స్పీచ్ ఇవ్వటం అన్నది నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు. ఇది ఒక అఫీషియల్ కార్యక్రమం. ఈ అఫీషియల్ కార్యక్రమం యాజ్ పర్ ప్రొసీజర్ గవర్నర్ గారి సమక్షంలో జరిగే కార్యక్రమం ఇలాగే జరుగుతుంది తప్పితే దీనిలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్పీచెస్ ఉండవు. సో కాబట్టి ఆయన స్పీచ్ ఇవ్వలేదు, ఆయన ఫలానా భరోసా ఇవ్వలేదు అన్నది అది కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నమే. మొదటి రోజు నుంచి చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వైఖరి. ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడదు, కేంద్రంలో సాధ్యం కాదు, ఈ పార్టీలు సహకరించవు, నితీష్ ఆర్ చంద్రబాబు వీరు సహకరించరు, వీరు పెద్ద డిమాండ్స్ పెడతారు. ఎప్పుడైతే వీళ్ళ ఆలోచనలు పటాపంచలైనయో, ఎప్పుడైతే వారిద్దరూ ఇతర పార్టీలన్నీ కూడా పూర్తి సహకారాన్ని, పూర్తి యొక్క నాయకత్వాన్ని, నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై భరోసా చెప్పారో,
ఎప్పుడైతే ప్రభుత్వ కూర్పుకి సంబంధించి అన్ని చర్చలు పరస్పరం జరిగి అందరూ సహృదయ వాతావరణంలో మాట్లాడుకున్నారో ఇప్పుడు మరి తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వారికి ఎందుకు ఇచ్చారు వీరికి ఎందుకు ఇవ్వలేదు అన్నది ఇది ఇతర పార్టీలకు సంబంధం లేనటువంటి అంశం. మాట్లాడదలుచుకుని మాట్లాడవచ్చు, కానీ అక్కడ అనుభవం కూడా చూడాలి. ఒక దళిత నాయకుడు మాజీ అనే ఆయన బీహార్ అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గౌరవించకూడదు అంటారా? చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మధ్య జీవీఎల్ గారు ఇద్దరి మధ్య ఒక క్లోజ్ డిపెస్ట్ అసోసియేషన్ అయితే ఈరోజు చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవకాశం దక్కింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఏంటి నాకు బెనిఫిట్ అని అంటే ఏమైనా భవిష్యత్తులో కనిపిస్తుందా? తప్పనిసరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి సమన్వయం చేసుకుంటూ ఒకే అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తే రాష్ట్రాలకు చాలా లబ్ధి చేకూరుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మీరు ఏదైతే చెప్తారో ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ గా గుర్తిస్తారా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా దీన్ని మేమంటమే కాదు, కొంచెం ఎక్కువ ప్రభుత్వంగానే నువ్వు కాదండి, బెటర్ అండర్స్టాండింగ్ కారణంగా అనేక కేంద్ర పథకాలను ఉపయోగించుకోవటంలో ఈ రాష్ట్రం ముందుంటుంది. మనం చూసాం గతంలో కూడా 2014లో కూటమిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి వచ్చిన దానికంటే డబుల్ కేటాయింపులు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ హౌసింగ్లో పిఎంఏవై కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రూరల్ రెండిట్లోనూ. అలాగే మరి వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ కింద పెద్ద రాష్ట్రాలకు రానన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గత 10 సంవత్సరాల్లో ఎన్ఆర్ఈజిఎస్ కింద అత్యంత నిధులు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కానీ మన రూరల్ పాపులేషన్ కానివ్వండి, మన ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కార్డ్ హోల్డర్స్ దేశంలో అత్యధికంగా లేదు, అయినా నిధులు వచ్చాయి. పరస్పర సమన్వయం సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అటువంటి మేలు జరిగేటువంటి కొన్ని సంఘటనలు మనం ఈరోజు చూసాం. ఖచ్చితంగా అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇటువంటి లబ్ధి చేకూర్చుకునే అవకాశం ఉంది. ఓకే.